హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ కోట రామచంద్రరెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనేది రాబోతుంది. సో అందులో మీ ప్రమేయం ఎంతవరకు ఉంది, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జనవరి 31 తారీఖు లోపల పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా స్టేట్ బార్ కౌన్సిల్ కూడా ఈ 30th ఎలక్షన్ జనవరి 30th పెడుతున్నట్టుగా ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నారు. టెంటేటివ్ డేట్స్ కూడా పెట్టారు. 30th పెడుతుందని చెప్పారు. సో 30th ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి టైం జనరల్గా 4 నెలలు ముందు పెడుతుంటారు. సో ఈసారి ముందునే క్యాన్వసింగ్ స్టార్ట్ చేయడం జరిగింది చాలామంది. ఈసారి క్యాన్వసింగ్ ఏంటంటే ఎలక్షన్ పెట్టడానికి 2 సంవత్సరాల కోసం లాస్ట్ టైం ఎలక్షన్ అయింది. అది ఇప్పుడు 7 సంవత్సరాలు కంటిన్యూ అవడంతో చాలామంది అడ్వకేట్స్ సుప్రీంకోర్టుకు దాకా వెళ్ళి అక్కడ రిట్లు వేయడం, సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ టైమ్స్ వాయిదాలు ఇచ్చి చివరికి ఇంకా వాయిదాలు ఇచ్చేదేం లేదు, 30th 31st పెట్టాల్సిందని చెప్పి కండిషన్ పెడుతూ స్టేట్ బార్ కౌన్సిల్ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ 4 పేజ్లో పెట్టమని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఫస్ట్ పేజ్లో మన దగ్గర తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ఫస్ట్ పేజ్లో పెడుతున్నారు. అది 30 జనవరి సుప్రీంకోర్టుకు వీళ్ళు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఏది ఎప్పటివరకు పెట్టాలని కొన్ని డేట్లు కూడా డిసైడ్ చేసి సుప్రీంకోర్టు హై పవర్ కమిటీ ఒకటి అపాయింట్ చేసి స్టేట్ లెవెల్లో కూడా ఒక రిటైర్డ్ జడ్జి గారు అయినటువంటి హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారు, 2 సీనియర్ అడ్వకేట్స్ మరియు 5 వీళ్ళు 4 మన ఎవరంటే బార్ కౌన్సిల్ ఎక్స్ బార్ కౌన్సిల్ మెంబర్స్ 7 మందితో కమిటీ వేయడం, ఆ కమిటీ అండర్లో ఎలక్షన్ జరుగుతాయని చెప్పడం జరిగింది. కానీ ఈ కంటెస్టెంట్స్ కూడా ఎలక్షన్స్ ఎప్పుడు సుప్రీంకోర్టు అవుతున్నాయని ఆలోచనతో జూలైలో అవుతాయని అక్కడి నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి అందరు క్యాన్వస్ స్టార్ట్ చేశారు. కోర్స్ నేను సెప్టెంబర్లోనే క్యాన్వస్ స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు 33 జిల్లాల్లో మొన్నటి వరకు 33 జిల్లాలు పూర్తి తిరగడం అయింది. అలాగే 113 బార్ అసోసియేషన్స్ అన్ని చోట్ల వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, చెప్పడం, ఎలక్షన్ నాకు అవకాశం ఏంటని నేను ఒక దానికి ఒక కార్డు కూడా ప్రింట్ చేసుకోవడం జరిగింది. దాని వెనకాల ఇప్పటివరకు నేను ఏమేమి వర్క్ చేసినా, ఏం చేయాలనుకుంటున్నాను కూడా చెప్పడం జరిగింది. చెప్పి ఈ విధంగా చాలా బార్ కౌన్సిల్లో పెద్ద పెద్ద బార్లు అన్నింటిలో కూడా మీటింగ్ కండక్ట్ చేస్తే అడ్రస్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను ఏం చేయాలనుకుంటున్నా, ఇప్పటివరకు ఏం చేసినా చెప్పడం జరిగింది. చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా నాకు అవకాశం అని చెబుతూ క్యాన్వసింగ్ అయితే క్యాంపెయిన్ అయితే స్పీడ్గా చేస్తున్నాను. అన్ని జిల్లాలు కూడా కంప్లీట్ చేశాను ఇప్పటికీ. మరియు సిటీలో మళ్ళీ 2వ స్టార్ట్ చేశాను. సూపర్ సార్. సో మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ ఏ విధంగా అనిపిస్తుంది సార్ మీకు? దాంట్లో నేను చూసిన వరకుసారి నేను వెళ్ళినప్పుడు చాలా చోట్ల చాలా భారతంలో డిస్టిక్ ఏరియాలకు పోతే ఇంతవరకు లాస్ట్ టైం ఎలక్షన్ అయింది, మళ్ళీ ఎలక్షన్కి వచ్చారు, తర్వాత ఎవరు రాలేదు, మా తర్వాత పట్టించుకోవట్లేదని ఇంతకుముందు ఉన్న మెంబర్స్ ఒక వ్యతిరేకత చాలా చోట్ల కనపడదు. అలాగే వాళ్ళకున్న సమస్యలు ఇప్పుడు ఏదైతే ఈ మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వలేదని, పక్కన ఉన్న ఏపీలో ఇస్తున్నారు, కర్ణాటకలో ఇస్తున్నారు, మహారాష్ట్ర మన దగ్గర లేదు. తర్వాత వెల్ఫేర్ పెంచారని 100 నుంచి 250 చేసి చెప్పారండి. 250 చేసి భారతం 100 నుంచి 250 చేస్తూ వెల్ఫేర్ టికెట్ పెంచి దానికి ఇంతకుముందు 6 లక్షలు ఇచ్చే ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో, ఎవరైనా అడ్వకేట్ అచానక్గా చనిపోయి ఉంటే వారికి 6 లక్షలు ఇచ్చేది, దాన్ని 10 లక్షలు చేశారు. 100 నుంచి 250 10 లక్షలు చేయడం చాలా తక్కువ అన్నాయి అనేది ఒకటి అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వీటితో పాటు ఉండే సమస్యలు Part 1 CRPC గురించి ఒకటి మాట్లాడుతున్నారు. Part 1 CRPC వల్ల అడ్వకేట్స్ నష్టపోతున్నారు. ఏ విధంగా సార్? Part 1 CRPC అని ఒకటి గవర్నమెంట్ అమెండ్ చేసింది ఇంతకుముందు. ఓకే. అది అర్నిష్ కుమార్ జడ్జిమెంట్ ఒకటి ఇవ్వడం రావడంతో సుప్రీంకోర్టు డైరెక్షన్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది Part 1కి. ఏమనంటే 7 years లోపల ఉన్న వాళ్ళందరికీ స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, స్టేషన్లో బెయిల్ ఇచ్చి పంపించచ్చు, కోర్టుకు వచ్చి చేయాల్సిన అవసరం లేదంటే ఆ జడ్జిమెంట్ రావడం జరిగింది. 41A నోటీస్ అదే 41 నోటీస్ ప్రకారం 41A నోటీస్ ఇచ్చేసి పంపిస్తాను. దాని ఇంతకుముందు ఏంటంటే కోర్టుకు వస్తే అడ్వకేట్ బెయిల్ ఇచ్చేవాడు, 5,000 10,000 తీసుకొని దానికి వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు స్టేషన్ పోతే వాళ్ళకి ఈజీగా బెయిల్ వస్తుంది, కానీ వాళ్ళ అయ్యే ఖర్చు ఇంతగానే ఎక్కువ అవుతుంది, అడ్వకేట్ దాన్ని ఎక్కువ అవుతుంది, తక్కువ అయ్యేది ఉండదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఎప్పుడైతే
అడ్వకేట్ దగ్గర కోర్టుకు వచ్చి బెయిల్ తీసుకున్నట్టయితే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు స్టేషన్లో బెయిల్ అవుతుందంటే ఏ పొలిటీషియన్స్ అయినా సరే, ఆయన అనుమతులు ఎవరైనా సరే, ఎవరైనా జరిగి ఏ పొలిటీషియన్ దగ్గర అడిగితే ఆయన ఫోన్ చేస్తే కన్సల్ట్ సర్కిల్ సిఐ గారు ఏం చేస్తారు, ఇంకా బెయిల్ ఇవ్వడం అట్లా చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అన్ని కేసులకు వాళ్ళకి ఇచ్చే రైట్ ఉంటుందా సార్? కొన్ని కేసులకు మాత్రమే 7 years పనిష్మెంట్ పడే, అప్ టు 7 years. అప్ టు 7 years వరకు ఏదైతే వాళ్ళకి. వాటికి వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. ఒకవేళ అబోవ్ 7 years అంటే కంపల్సరీ కోర్టుకు రావాలి. కోర్టుకి రావచ్చు. మేజర్ ఎక్కువ కేసులన్నీ 7 years లోపు ఉండే ఎక్కువ ఉంటాయి. ఓకే. 7 years కానీ ఎక్కువ ఉండేది చాలా తక్కువ ఉంటాయి కదా, ఇవే ఎక్కువ ఉంటాయి. ఈ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ కేసులు అనేది అక్కడే పోతే వీళ్ళకి బెయిల్ అనేది లేదు కదా అడ్వకేట్స్ కి, వాళ్ళ ఉపాధి లేకుండా పోతుంది, అక్కడ తగ్గుతుంది. అంటే కొందరు చెప్పేది ఏంటంటే సార్, అక్కడ ఒకవేళ స్టేషన్ బెయిల్ ఇస్తే కోర్టుకున్న ప్రెషర్ అనేది తగ్గుతుంది, చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి దానివల్ల పెట్టడం జరిగింది. అండ్ ఫర్దర్గా ఇప్పుడు ఒకవేళ స్టేషన్ బెయిల్ ఇచ్చినా కూడా కేసు అయితే కోర్టులోనే ఫైట్ చేయాలి కదా, అప్పుడైనా అడ్వకేట్కి ఉపాధి దొరుకుతుంది కదా అనే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? నేనేమంటున్నట్టే, కోర్టుకు బడన్ పెరుగుతుందని పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇవ్వడం మొదలు పెడితే ఇప్పుడు సాధారణ పౌరుడికి అక్కడ అయ్యే ఖర్చు ఏముంటుంది, ఇక్కడ అయ్యే ఖర్చు దీనికన్నా ఎక్కువ ఖర్చు అక్కడ అవుతుంది. ఇప్పుడు ఖర్చు ఏం తగ్గట్లేదు, అమౌంట్ దీనికన్నా ఎక్కువనే అవుతుంది. టైం సేవ్ అంటున్నారు. ఇప్పుడు ఇంతమంది కోర్టుకి పోవడానికి బెయిల్ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, అప్పటికల్లా మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేయడం అవన్నీ హరాస్మెంట్ లాగా అప్పుడు కూడా ఇబ్బంది అవుతుండే, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతుండే. సో దీనివల్ల మంచి జరిగింది అనే వాళ్ళకు మీరు ఆప్షన్ అంటే నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నాను సార్, అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పార్ట్ 1A వల్ల కోర్టు టైం సేవ్ అవుతుంది, స్టేషన్లో బెయిల్ ఇస్తే అనుకుంటే, కోర్టు టైం స్టేషన్లో బెయిల్ ఇస్తే ఇప్పుడు ఒకటండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి కదా. ఎప్పుడైతే స్టేషన్లో బెయిల్ ఇచ్చే పరిస్థితి వస్తే, ఇప్పుడు ఒకటి మామూలుగా గొడవపడి నాకు కొట్టైనా పోయి తర్వాత బెయిల్ తీసుకోవచ్చలేని ధైర్యం అయితే వస్తుంది కదా. నాకు స్టేషన్లో ఈజీగా బెయిల్ వస్తుందంటే ఏమవుతుంది, గొడవ ఎక్కువైనా తక్కువ నేను నా ఆవిడ ఉండడు, నేను మాట్లాడుకుంటే బయటకు వస్తా అని ఒక ధైర్యం వస్తుంది. వాడు క్రైమ్ చేయడానికి ఎక్కువ ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అదే ఒక పోలీస్ కోర్టుకు వచ్చినట్టయితే ఇక్కడ రిస్క్ ఉంటుంది, బెయిల్ వస్తలేని భయం ఉంటుంది. భయానికి చేసే వరకు కొట్లాట అనేది సీరియస్గా పోకుండా ఉండే ఆగే అవకాశం ఉంటుంది. ఇలాగైతే ఏమైందంటే మామూలుగా మాటలు తిట్టుకునేవాడు చేతులను కొట్టేదాకా వెళ్తాడు, కొట్టినా ఏమవుతుందిలే మనలో ఉండి బెయిల్ తీసుకొచ్చి రావచ్చనే ధైర్యం వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది. ఒక క్రైమ్ డైరీ తీసుకుంటే, నేషనల్ క్రైమ్ డైరీ తీసుకుంటే పార్ట్ 1 వచ్చిన తర్వాత క్రైమ్ పెరిగింది కదా, తగ్గలేదు, పెరిగింది. ఎంత పర్సెంటేజ్ లో డిఫరెన్స్ ఉండొచ్చు? డిఫరెన్స్ బాగానే పెరిగింది సార్, ఎగ్జాక్ట్లీ చెప్పిన పెరిగింది. అయితే అట్లా ఉన్నప్పుడు వీళ్ళకి ఇచ్చినట్టయితే మామూలు జూనియర్ అడ్వకేట్స్ ఉంటారు, కొత్తగా పిల్లలు వస్తారు ప్రాక్టీస్కి, వాళ్ళు చేస్తుంటే 5,000 10,000 ఇస్తే కూడా చేసుకుంటే వాళ్ళకి నడుస్తుంటుంది. అది లేకుండా పోయింది. రెండోది ఏమైంది, వేరియస్ డిఫెన్స్ కౌన్సిల్స్ పెట్టారు కోర్టులలో, డిఫెన్స్ కౌన్సిల్ పెట్టి అపాయింట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఎవరైతే పారామీటర్స్ అంటే ఊరైన వాళ్ళకి మాత్రం వీళ్ళు చెప్పాలా, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు వచ్చినా సరే అక్కడ జడ్జి గారు కూడా ఏమైనా మీకు అడ్వకేట్ ఉండాలి, లేదంటే ఒకరిని పెట్టేసి ఇలా పోతే మరి అడ్వకేట్ ఏం వర్క్ చేయాలి, ఇంకా ఎండింగ్ ట్రయల్. మీరు ఇందాక అన్నారు వాళ్ళకి మళ్ళీ అయినా కోర్టుకే వస్తారు కదా అని, వాళ్ళు కోర్టుకి ఎప్పుడు వస్తారు, కోర్టుకు వచ్చిన తర్వాత ఏమవుతుంది, షూరిటీస్ పెట్టుకోవాలని అప్పుడు అంటారు. అదే బెయిల్ ఇక్కడ ఇస్తే షూరిటీస్ పని కూడా కోర్టులో అయిపోతుంది అప్పుడే. వాళ్ళు ఇప్పుడు కోర్టుకు వచ్చినాక మళ్ళీ షూరిటీస్ పెడుతున్నారు, అప్పుడు కోర్టు టైం పోతుంది కదా ఒకటి. ఆ తర్వాత అడ్వకేట్ పెట్టుకోవాలా, అప్పుడు ఏమడుగుతున్నారు, నీకు అడ్వకేట్ ఉందా పెట్టమంటారా, ఎవడైనా ఏమంటారండి పెట్టమని అడుగుతారు, పెట్టమని డిఫెన్స్ కౌన్సిల్ ఇంకొక అరేంజ్ చేస్తాడు, అడ్వకేట్ ఎక్కడ చేస్తాడు ఇంకా వరకు. ఎకనామికల్ గా వీక్ ఉన్న వాళ్ళకు ఫ్రీ లీగల్ సర్వీస్ అని చెప్పేసి అన్నారు కదా సార్, ఇప్పుడు అది నడుస్తలేదు అంటారా మీరు? ఎకనామికల్ గా వీక్ ఉన్న వాళ్ళ కోసం ఫ్రీ లీగల్ సర్వీస్ అని పెడుతున్నారు, ఈ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ పెట్టింది అలాంటి వాటి కోసం. కానీ లేదన్న ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇది వీళ్ళని అలాట్ చేసి వీళ్ళకి కేసు అంతా కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే ఇంకా వీళ్ళకే ఉండదు కదా. అంటే దానికి ఒక కరెక్ట్ రూల్స్ ఫ్రేమ్ వర్క్ ఏం లేదంటారు, కరెక్ట్ ఫాలో అవుతున్నట్టుగా లేదు అది. ఎప్పుడైతే వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికి కూడా కరెక్ట్ కాదు, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ అనేది ఏమైనా చెక్ చేస్తారా? అవన్నీ చేయాలి కానీ ఎప్పుడైతే అవన్నీ చేస్తలేరు. యాక్చువల్లీ రూల్ ప్రకారంగా మాత్రం వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఎంత వాళ్ళది చూసి దాన్ని బట్టి వాళ్ళకి అడ్వకేట్ పెట్టాలి. ఇప్పుడు డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అని పెట్టి ప్రతి డిస్ట్రిక్ట్ లో చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉంటాడు, డిప్యూటీ డిఫెన్స్ కౌన్సిల్ ఉంటాడు, అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సిల్ ఉంటాడు. ఇట్లా 3 రకాల కౌన్సిల్ వాళ్ళు అపాయింట్ చేస్తారు. ఆ కోర్టులో వాళ్ళు ఉండే తర్వాత
అక్కడ ఉన్న జడ్జి గారు తొందరగా అయిపోతే అడ్వకేట్ అంటే చాలా ఇమీడియట్ పెట్టేస్తారు. ఉమ్. అరే వాడి పారామీటర్స్ చూడు, వాడు ఏమి చేయాలో చూసి దాన్ని బట్టి పెట్టేస్తే కరెక్ట్. వాడు పెట్టుకునే కెపాసిటీ ఉన్నా కూడా ఇది వాడుతున్నాడు కదా. ప్రతి ఒక్కరు అడ్వకేట్ త్రూవే ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు సొంతంగా ఫైట్ చేసుకోవడానికి ఆప్షన్ ఎందుకు లేదు? అంటే ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా అట్లా సొంతంగా ఫైట్ చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎవరు ముందుకు వెళ్ళట్లేదు. దానికి కారణం అడ్వకేట్లో అంటే ఈ సిస్టంలో ఏదన్నా చేంజెస్ చేస్తే బెస్ట్ అంటారా, లేకపోతే ఎందుకు అట్లా అంటారు? కాదండి, ఇప్పుడు అడ్వకేట్ లేక డైరెక్ట్ చేసుకోవచ్చు అంటే చేసుకోకూడదని లేదు. కోర్టులు కూడా అలా చేస్తాయి. 14% ఒక 14% ఒక పేపర్ వేసి రాసి ఆయనకైనా డిపెండ్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళకి నాలెడ్జ్ ఉండాలి కదా సార్, లీగల్ నాలెడ్జ్ ఉండాలి కదా. వాళ్ళని క్రాస్ చేయాలా? ఇప్పుడు ఈయన విట్నెస్ ఈయన క్రాస్ చేసుకోవాలా, ఆ నాలెడ్జ్ కూడా ఉండాలా. అదే అది అంటే ఆ సిస్టంలో ఉన్న కాంప్లికేషన్స్ వల్ల అడ్వకేట్ త్రూ అప్రోచ్ కావాల్సి వస్తుందా, లేకపోతే ఇంకా ఏమైనా చేంజెస్ చేస్తే సామాన్యుడు కూడా వెళ్ళి ఆయన గురించి ఆయన ఫైట్ చేసుకునే విధంగా లీగల్ సర్వీసెస్ లేవు అని చాలా మంది బాధపడుతున్నారు. ఆయన పార్టీ చేసుకునే స్టేజ్లు ఉంటే సిస్టమ్ ఉంది. వాళ్ళు 14%గా చేస్తా చెప్పి ఒక పేపర్ రాసి కోర్టులో ఫైల్ చేస్తే 14% కోర్టు అలా చేస్తుంది. నువ్వు పోయి డైరెక్ట్ పార్టీ, నీకు అడ్వకేట్ అక్కర్లా, నువ్వే చూసుకోవచ్చు. అవసరం క్రాస్ చేయాలన్నా నువ్వే, నువ్వు ప్రిపేర్, నువ్వే ఆర్గ్యుమెంట్ డిపార్ట్మెంట్ నీది నువ్వు చెప్పొచ్చు. అట్లా కొంతమంది లిటిగెంట్స్ ఉంటారు, మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే ఫైల్ చేసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు మా సాధారణ పౌరులు అనుకోండి, వాళ్ళ లీగల్ నాలెడ్జ్ ఉండదు కదా, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. దానివల్ల వీళ్ళు సరి చేసుకోలేక వీళ్ళ కేసులో వీళ్ళు క్రిమినల్ కేసులో లోపలికి పోతే ఇబ్బంది కదా. ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు కొందరు అడ్వకేట్స్ ఉంటారు సార్, మీకు ఇది చేస్తాం అది చేస్తామని ఫాల్స్ ప్రామిసెస్ చేస్తారు. క్లయింట్ దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయలేకపోతారు. సో వాళ్ళు ఎట్లా అప్రోచ్ కావాలి? నేను ఏమంటాను సార్, ఒక అడ్వకేట్ ఇది చేస్తాను చెప్పి అది చేస్తే ఇది చేయలేదు అంటే నువ్వు అట్లా చేసి ఎవరైతే వర్క్ సరిగా చేయలేకపోతే నిజంగా అట్లా ఉండే రేర్ కేసు సార్, అంత ఎక్కువ ఉండవు. అడ్వకేట్ ఒప్పుకొని తర్వాత కేసు చేయకపోవడం, తర్వాత ఇబ్బంది పడడం ఉండదు. అట్లాంటి కండిషన్ వస్తే ప్రధానికి ఒక అవకాశం ఉందంటే బార్ కౌన్సిల్ ఉండదు. అందుకే కదా ఎక్కడన్నా ఇలాంటి మిస్కండక్ట్ ఉంటే కంప్లైంట్స్ వాళ్ళే ఇస్తారు కదా. ఈ క్లయింట్ వచ్చి కంప్లైంట్ ఇస్తే బార్ కౌన్సిల్ కేసు రిజిస్టర్ చేస్తారు కదా, అవి నడుస్తుంటాయి కదా. చాలా మంది ఒకవేళ ఒక పర్సన్ కి ఏదైనా అట్లాంటివి జరిగితే ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్స్ ఎట్లా తీసుకోవాలి? ఏది జరిగినా సార్ అడ్వకేట్ దగ్గర వచ్చినప్పుడు ఫ్యాక్ట్స్ చెప్పాలా, వాస్తవాలు చెప్పాలా. నువ్వు సరిగ్గా చెప్పకుండా ఆపాప్తి ఫ్యాక్ట్స్ చెప్పి నువ్వు న్యాయం చెయ్యంటే ఈయనకు నీకు తెలిస్తేనే కదా ఆయన కరెక్ట్ చెప్పగలుగుతాడు. మనకి ఎగ్జాంపుల్ చెప్తాం, డాక్టర్ దగ్గర పోతాను, రోగం కరెక్ట్ చెప్తేనే ఆయన మంది ఇవ్వగలుగుతాడు. ఒక అడ్వకేట్ దగ్గర పోయినప్పుడు వాస్తవాలని చెప్తేనే ఆయన కేసు ఫైట్ చేసి నిలబడగలుగుతాడు. నువ్వు చెప్పేసరికి చెప్పక ఇప్పుడు ఒక కేసు వీడికి ల్యాండ్ వీడికి అప్ చేస్తాడు, వీడు పొజిషన్లు ఉంటాడు, అడ్వకేట్ పోయి చూడు నేనే పొజిషన్ అని చెప్తాడు, వాడు కూడా అదే నమ్మి కేసు వేస్తాం, కొట్లాడతాం. చివరికి ఏమవుతుంది, వాడు పొజిషన్ నన్ను ప్రూవ్ చేయగలిగిన అనుకో, వాటి వీడియో ఎవిడెన్స్ పెట్టి అదే ప్రూవ్ చేసిన అనుకో, కేసు పోయింది అనుకో, పోతే అడ్వకేట్ ఏం చేయలేడు కదా, నువ్వు చెప్పిన రాంగ్ వల్ల కదా పోతుంది. ఇట్లాగేందంటే అడ్వకేట్ ఇంటెన్షనల్ చేసేది ఉంటుంది అది క్లియర్గా. చాలా వరకు అడ్వకేట్ డిపెండ్ చేస్తారు. కానీ వీళ్ళకు ఉండే ఇప్పుడు సపోజ్ ఇంకోటి కోర్టులకు పోతే కోర్టు బెంచ్ ముందుకు పోయినప్పుడు మాత్రం నీ కేసు నీది, నా కేసు నాది, ఎవరి కేసు ఇద్దరు అడ్వకేట్స్ వాళ్ళ క్లయింట్ డిపెండ్ చేయడానికి ఫైట్ చేస్తారు. కోర్టు బయటకు వస్తే అలా మాట్లాడతారు, వీళ్ళిద్దరు మాట్లాడుతారు. దానికి అనుమానం వ్యక్తం చేస్తే మాట్లాడమేం నేరం కాదు, మేమేం శత్రువులం కాదు, ఇద్దరం బై పర్మిషన్ ఫైట్ చేస్తున్నాం, అది పర్సనల్ ఏం ఫైట్ లేదు కదా. అట్లా మాట్లాడితే కొందరికి అనుమానం, నువ్వు మాట్లాడుతున్నావు ఆ నాయన నువ్వు ఇద్దరు నాకు కూడా మాట్లాడుతున్నాను, ఏదో చేసి ఏం చేసేది ఉండదు అక్కడ. ఎక్కరాసి బెంచ్ పోయినప్పుడు జడ్జి గారి దగ్గర మాట్లాడితే మాత్రం కోర్టులో మాత్రం ఎవరి కేసు వాళ్ళు డిపెండ్ చేస్తారు. బయట ఏం మాట్లాడినా కేసే ఉంటుంది, కేసు కోసం ఇది ఉంటుంది. అపోహ మాత్రం అట్లా ఉండవు. ఒకరు నిజం చెప్తే ఒకరు అబద్ధం చెప్తారు, రెండు సైడ్లు నిజాలు ఉండవు. ఏదో ఒక కేసులో ఒక్కరే నిజం చెప్తారు, ఇంకొకరు అబద్ధం చెప్తారు. సో యాజ్ ఎ అడ్వకేట్ మీకు నిజం ఇది కాదు అని తెలిసినప్పుడు దాన్ని డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తారా, లేకపోతే లేదు మీరు రాంగ్ చేసిండ్రు అని చెప్పేసి మనస్సాక్షి అనేది చూస్తారా? నేను ఇప్పుడు నాకు 25 years స్టాండింగ్ ఉంది. కానీ నేను ఏమంటున్నట్టే, నేను 2-3 కేసులు ఇట్లా వచ్చి ఇట్లాంటివి తర్వాత తెలిసింది. ఇప్పుడు ఒక కేసులో అతను పర్టికులర్స్ ఎందుకులే కానీ అట్లాంటి 2-3 కేసులు వస్తే నాకు ఎప్పుడైతే ఈ మనోడిదే రాంగ్ అని అర్థమైనప్పుడు ఈయన పిలిచి ఇట్లా జరిగిందట కదా, అది కదా ఇది కదా అంటే ఆ డీటెయిల్స్ అడిగినప్పుడు అవును సార్ కరెక్టే, మరి ఏం చెప్పలేదంటే దాన్ని అవసరం లేదనుకుని చెప్పలేదు సార్ అని. అవసరం లేదు కాదు, వాస్తవం అయితే కరెక్టే కదా, కరెక్ట్ అయినప్పుడు నాకు ఆయనకి డబ్బులు ఇచ్చేది ఉన్నప్పుడు నేను ఇవ్వలేదని కొట్టడంలో మీనింగ్ లేదు, ఎట్లా ఇవ్వాలి కదా.
ఆయన డబ్బులు ఇస్తే ఎంతకు నీకు కేసు వేసాడు. ఇంత ఇచ్చినప్పుడు మాత్రం నువ్వు ఇచ్చేది ఉందా అంటే ఇచ్చేది ఉంది. నాకు ఇచ్చేది లేదని చెప్పినావు కదా అంటే, సార్ ఇచ్చేది ఉందంటే అట్లా కేసు వేయరట కదా అని. కేసు వెయ్యరని చెప్పి నువ్వు అబద్ధం చెప్పడం కాదు కదా. నువ్వు ఎంత ఇవ్వాలి ఆయనకి? కొంచెం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 15 లక్షలు తీసుకున్నాడు. 15 లక్షలకు వడ్డీ కట్టిన అంటాడు. తీరా వడ్డీ కడితే అసలైతే ఉంటుంది కదా, అసలు పే చేయాలి కదా. లేకుంటే ఆయన 25 లక్షలు కేసు వేసాడు. కేసు వేస్తే అది ఎక్కువ అనుకుంటే అంత మాట్లాడి కాంప్రమైజ్ చేసుకో. మొత్తం ఇచ్చేది అనేది కరెక్ట్ కాదు కదా. లేదు నువ్వు వెళ్ళి మాట్లాడి కాంప్రమైజ్ చేయంటే అది కొంచెం ఇష్టపడలేదు. ఫస్ట్ ఒకరోసారి రెండుసారి చెప్తే లాస్ట్ మూడోసారిగా నువ్వు వెళ్తావా ఏదో తొందర చెప్పు, అన్యాయంగా మనకి ఇచ్చేది ఉన్నాగా లేదని కొట్లాడడం కరెక్ట్ కాదని చెప్తే లాస్ట్ తను వెళ్ళి మాట్లాడి నేను కూడా అతనితో ఫోన్ చేసి మాట్లాడినా. ఆయనకి అమౌంట్ సెటిల్ చేసినాం. ఆయనకి అమౌంట్ కూడా కాంప్రమైజ్ చేసి క్లీన్ చేసిన. అట్లాగా కేసు మీకున్నప్పుడు సెటిల్ చేసుకో మాట్లాడుకునే చెప్తాను నేను. నీది తప్పనప్పుడు సెటిల్ చేసుకో మాట్లాడుకోమని కాంప్రమైజ్. నా దగ్గర వచ్చిన ఫ్యామిలీ మ్యాటర్స్ నేను చేస్తాను, సివిల్ మ్యాటర్స్ నేను చేస్తాను. ఫ్యామిలీ మ్యాటర్స్కి వచ్చేవరకల్లా ఎవరు ఏం చెప్తారో ఆ వాస్తవాలు ఏమిటో ఆ భార్య భర్తలకు వాళ్ళకే తెలుస్తాయి. వీడు నా దగ్గర చెప్పేది హరాస్మెంట్ చేయలేదు, నిజాయితీగా ఉన్నా తప్పు లేదని వీడని చెప్తున్నాడు. ఆ అమ్మాయి రోజు హరాస్మెంట్ కొట్టిండని తను చెప్తుంది. ఏది వాస్తవం వాళ్ళిద్దరు తప్ప ఏం తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఒకసారి వీడు నేను చెప్తున్నగా ఒక మేల్ పర్సన్ చంద్రశేఖర్ అని ఆ లేడీ ఉండే కేసు డీబీసీ కేసు కొట్లాడుతుంటే అతను లిటరల్గా ఈమెనో కాముకుంటుంది, వాడేమో కయ్య అతను ఏమో నాకు అన్యాయం అయిపోయింది, కొట్టింది, అది చేసింది. అయ్యో ఏమైందో ఉంటా నేను కొడుతున్నాను సార్ గట్టి చెప్తున్నా నేను చెప్పాలి సార్ కాము. అరే ఏమో వాస్తవం ఉంటే నేనేమో అట్లా చెప్పాలని నాకు భయమవుతుంది సార్. ఆయనకి అట్లా అంటుండే అండి. అరే వాస్తవం చెప్పి నోరు తెరిపోతే మరి అబద్ధమే నిజమైపోతుంది కదా, అంతే చెప్పాలి కదా. ఇట్లా ఉంటాయి కొన్ని. వీళ్ళు చెప్పారు, వాళ్ళకి వీళ్ళు అడుగుతారు. వాదన అనేది చాలా ఇంపార్టెంట్. అది చిన్నది ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా వాదించే దాన్ని బట్టి ఉంటది అని చెప్పేసి అంటారు. అది నిజమే అంటారా సార్? సార్ వాదన ఇంపార్టెంటే. దాంతోపాటు ప్రతి కేసులో వాని యొక్క కేసుకు బాగుండాలా, ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు కరెక్ట్ ఉండాలా. రెండోది వీళ్ళు కరెక్ట్ ప్రజెంట్ చేయడం ఒకటి, అడ్వకేట్ చేస్తాడు ఇది. రెండోది. మూడోది జడ్జి గారి జడ్జిమెంట్ ఇవ్వాలి. వాళ్ళకున్న ప్రెజర్లో వాళ్ళు ఎట్లా అప్లై చేస్తారో తెలియదు. అండర్ ప్రెజర్లో ఒకసారి జడ్జిమెంట్ అడ్వకేట్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు ప్రెజర్లు ఉంటే ఏం చేస్తారండి, మొత్తం చదివేంత టైం ఉండకపోవచ్చు. ఒకసారి కొంతవరకు చదివే అర్థం కొంతనే వాళ్ళు ఇప్పుడు మనం అర్థం చేసుకునే విధానం 2-3 రకాలు ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు రాంగ్ అర్థం అయితే వాళ్ళు దాన్ని బట్టి జడ్జిమెంట్ రాస్తారు. ఇప్పుడు మన ప్రజెంటేషన్ ఎట్లా దాన్ని బట్టి ఆ జడ్జికి అర్థం అవుతుంది. వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు రాస్తారు. మనం చెప్పింది ఒకటి వాళ్ళకి అర్థం కాక ఇంకోటి రాశారనుకో అది జరుగుతుంటది. అంతే. 100% దీంట్లో అడ్వకేట్ ఒక్కడే ఫెయిల్యూర్ ఉండడు. అడ్వకేట్ చూడండి, ఏ కేసు అయినా ఇద్దరు గెలవరు, ఎవరో ఒక్కరే గెలుస్తారు. ఇద్దరు రెండోడికి ఓడిపోయినట్టు అది ఆయన చాతకాక కాదు, ఉన్న కేసును బట్టి ఉంటుంది అంతే. వీడి ఫ్యాక్ట్స్ వీడి కేసు కరెక్ట్ ఉండొచ్చు. సార్ మీరు డీల్ చేసిన దాంట్లో చాలా కాంప్లికేటెడ్ కేసు ఏదన్నా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఓ కేసు ఉంది, ఇక దాని పూర్వపరాలు కాకుండా 2012లో వేసిన కేసు. అది వేరే వాళ్ళు చూస్తుండే నడుస్తుంది. జనరల్గా కోర్టు ఏం చేస్తుంది, 2019-18 అంటేనే హైకోర్టు రిప్పన్ కేసు పాత కేసులను తొందర డిస్పోజ్ చేయని చెప్తుంది. అయినా సరే కొందరు ఉంటారు వాయిదా మీద వాయిదాలు అడుగుతుంటారు, పోతుంటాయి. 2012 కేసు ఇంకా నడుస్తుంది. ఇట్లాంటి పరిస్థితిలో మనం ఇప్పుడు ఇక్కడ తొందర చేయాలన్నప్పుడు ఒక్కరిది ఉండదు, 2 వైపులో కోఆపరేషన్ ఉండాలి. జడ్జి గారు ముందుకు వెళ్ళాలి. కేసుకు తొందర డిస్పోజ్ చేయాలంటే 3 కరెక్ట్ ఉంటేనే ముందుకు పోతుంది. అయితే ఈ లిటిగేషన్ సివిల్ లిటిగేషన్లు ఏమైతుందండి, డ్రాగ్ చేయాలనుకుంటే దాని ఒక పిటిషన్, ఏదో ఒక పిటిషన్ ఇస్తారు. సార్ కొంచెం టైం పాస్ చేయడానికి క్లయింట్ వచ్చి రిక్వెస్ట్ చేస్తారు, టైం కావాలి. దాంతో ఒక పిటిషన్ వేస్తారు, వాయిదా పోతారు. లేకుంటే ఇంకొక అవసరం లేని ఒక పిటిషన్ వేస్తారు, అప్పుడు ఇంకోటి కౌంటర్ వేయాలి. 2 కలిసి కోర్టు డిసైడ్ చేయాలి. అప్పటివరకు కేసు పోతూనే ఉంటుంది. టైం డిలే చేయాలంటే సివిల్ ఏదో ఒక పిటిషన్ వేసి డిలే చేయడం అయితే అవుతుంది. దాంట్లో డిలే చేయడానికి ఒక్క అడ్వకేటే కారణం అయితే కాదు, దాంట్లో అన్ని కారణాలు ఉంటాయి. అక్కడ నుంచి జ్యుడిషియల్ ఆఫీసర్ స్పీడ్ డిస్పోజ్ చేసినట్టు ఉండాలి. ఈ ఆధార్ అడ్వకేట్ ఇద్దరు కోఆపరేట్ చేసినట్టుంటే పోతుంది. క్లయింట్కి వాళ్ళు కోఆపరేట్ చేయాలి. నేను ఒక కేసులో వాళ్ళు రావట్లేదు అని చెప్పి వాళ్ళు ఎన్ని ఫోన్లు చేసినా ఫోన్ రెస్పాన్స్ లేదు. సరే అని చెప్పి ఒక లెటర్ రాసిన, నోటీస్ లెటర్ పంపించిన, అయ్యా పలానా డేట్ వరకు నీ కేసు ఉంది, మీరు అటెండ్ అయితే సరే, లేదంటే ఆ కేసు డిస్పోజ్ అయితే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, మీరే చూసుకోవాలి, ఇది మా మీదే బాధ్యత. ఎన్నిసార్లు ఫోన్ చేసినా యు ఆర్ నాట్ రెస్పాండెడ్ మై కాల్స్, ఫోన్స్కి రెస్పాండ్ ఇవ్వలేదు. తర్వాత మీరు తర్వాత వస్తానంటే ఒకవేళ తీసుకొచ్చినాం, ఆ కేసు కేసు ఒకవేళ వేస్తే సరిపోదు, డబ్బులు చేయడానికి 90 రోజులు టైం ఇస్తారు. 90 రోజులకి అయితే 3-4 నెలలు 5 నెలలు 3 నెలల టైం 6 నెలల టైం తీసుకొచ్చినాం. ఇంకా కూడా వాడు రాకపోతే ఏం చేస్తాను, ఇంకా లాస్ట్గా డిస్పాట్ డిఫాల్ట్ అయింది, జడ్జిమెంట్ అయింది.
వాళ్ళకి చేతి ఆర్డర్ వచ్చినాక వాళ్ళు పొజిషన్ పోతే అప్పుడు మా వాడు ఉరికొచ్చింది. ఉమ్, ఉరికొచ్చేసి సార్ వాడు వచ్చి ఇట్లా డిస్టర్బ్ చేస్తుంటారు, నీకేం ఆరు రావద్దా మరి ఇన్నాళ్ళే నీకు నువ్వు లెటర్ వచ్చిందంటే వచ్చింది సార్, లెటర్ వస్తే నెత్తి మీద పెట్టుకుని నెత్తి మీద పడుకోవడానికి ఇవ్వలే కదా, అవును. వచ్చి కలవాలి, చదవకపోతే తెలిసిన చదివించుకో, లేదా నా దగ్గరికి వచ్చి ఏమైందో కనుక్కో. ఇప్పుడు ఆయన కబ్జా చేస్తున్నట్టు నేను చేసేదే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి, బొంగ రేపు క్యాన్సిల్ చేయరు కదా, అవును. అంతే. అప్పుడు మళ్ళీ సర్టిఫికేషన్ వేసి అవన్నీ చేసినాము కానీ నడుస్తుంది అది, అంతే. వాడు జాబ్ చేసేవాడు కబ్జా చేసిండే అయిపోయింది. ఇప్పుడు క్లయింట్ కంప్లైంట్ చేస్తారు సార్, దాని తర్వాత మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతారు. దాని తర్వాత కొందరు క్లయింట్స్ పట్టించుకోవడం మానేస్తారు. ఉమ్. అంటే వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం వచ్చి వాళ్ళ త్రూ వచ్చినప్పుడే మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో అసలు క్లయింట్ అనే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాని తర్వాత అడ్వకేట్ తోటి ఏ విధంగా రిలేషన్ ఉండాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అడ్వకేట్ తోటి? మంచి క్వశ్చన్ సార్ ఇదైతే. నేను ఈ ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తున్నాం. విషయం ఏంటంటే ఎవరైనా క్లయింట్ కేసు ఇచ్చినామంటే కేసును రెగ్యులర్ ఫాలోఅప్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. తప్పకుండా దాన్ని ఫాలో అయ్యాలి. అడ్వకేట్ గారు రెగ్యులర్ ఒక టచ్లో ఉండాలా, కేసు ఏ స్టేజ్కి ఉంది అని ఎప్పటికప్పుడు కనుక్కోవాలా, తెలుసుకోవాలా. ఇచ్చేసినాం కదా వదిలేసి కూర్చుంటే కాదు. నువ్వు రోజు ఫాలోఅప్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. నువ్వు ఫాలోఅప్ ఇచ్చిన కదా అని పట్టించుకోకుండా వదిలేస్తే తర్వాత వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు నువ్వు రావాలి. వాడు కాంటాక్ట్ చేసినప్పుడు నువ్వు దొరకకపోతే అది కాదు కదా. ఏ కామన్ ఏమైతే కేసు ఆల్రెడీ ఏమి రెస్పాన్స్ ఇస్తలేడు కదా అని కొందరు, నేను లెటర్ పంపిన అదే ఆలోచనతో అందరు ఉంటారని చెప్పలేము. సరే రావట్లేదు నేను చేస్తాను వదిలేస్తారు, దాంతో ఎక్స్పర్ట్ అవుతుంది, జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్ పెట్టుకుని ఆపోజిట్ పొజిషన్కి వస్తే వస్తారు మళ్ళీ. ఇప్పుడు నిన్న ఒక కేసు వచ్చింది, ఒక ఆయన పెద్ద మనిషి, అది ఏంటంటే 2009 కేసు, 9లో డిస్పోజ్ అయింది సూటు. ఓకే. డిస్పోజ్ అయిన తర్వాత ఈపీ ఎగ్జిక్యూషన్ చేయమని చెప్పి ఈ మధ్య పిటిషన్ వేశారు. వాళ్ళు అప్ టు 10 years తర్వాత ఈపీ వేశారు దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని. రికవరీ పొజిషన్ సూట్, అది డిగ్రీ అయింది ఎక్స్పర్టీ, దాన్ని ఈ మధ్య వేశారు. ఇప్పుడు 16 ఏళ్ళ తర్వాత దాన్ని సెటిల్ చేయమని పిటిషన్ వేయాలా, ఆ డిలే ఎంత అవుతుందో ఆ డిలే కంటిన్యూ చేయమనాలా, మళ్ళీ రెస్టోర్ చేయాలి. ఎక్కడ సాధ్యమవుతుంది? ఇప్పుడు వాడు పొజిషన్ మీదకి వచ్చి ఇప్పుడు చేయండి, అది చేయాల్సింది. ఇదేమో ఆపలేం కదా. కోర్టు కూడా దాన్ని స్టే చేయాలంటే కోర్టు ఏం ఆలోచిస్తుంది? 2009లో నీకు జడ్జిమెంట్ వస్తే 2025 వరకు అంటే 16 ఏళ్ళు నిద్రపోయినావు, పట్టించుకోలే. ఇప్పుడు వచ్చి అర్జెంట్ అంటే ఎట్లా అన్నట్టుగా కోర్టు అంటది కదా. సో ఈ విధంగా దానికి డిలే ఉంటుంది. డిలే ఉంటే ఆపోజిట్ వానికి ఆపర్చునిటీ ఇవ్వాలా, డిలే పిటిషన్ వేసి నువ్వు జవాబు ఏమని, వాడు జవాబు ఏనికి టైం తీసుకుంటాడు. ఆపోజిట్ క్లయింట్ వాళ్ళు జవాబు వేసిన తర్వాత మళ్ళీ ఆర్గ్యుమెంట్, దాన్ని కోర్టు డిసైడ్ చేయాలి. ఇది ఒకటే కేసు కాదు, కోర్టుకి చాలా రెగ్యులర్ పాత కేసులు డిస్పోజ్ చేసి చాలా ఉంటాయి, డిలే అవడానికి అవకాశం. ఇప్పుడు మీ పేరు మీద ఒక ల్యాండ్ ఉంది, వేరే వాళ్ళు మన ల్యాండ్ లోపల పొజిషన్కి వెళ్ళిండ్రు, సో అది మనకు తెలియలేదు. తెలిసినప్పుడు ఆయన ఏం చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, వాళ్ళని ఎట్లా వేకేట్ చేపియాలి? ఒకవేళ వచ్చి ఆల్రెడీ పొజిషన్ తీసుకొని ఉంటే మనం తెలియకుండా పొజిషన్ కబ్జా చేసి అనుకుందాం, చేసి ఉంటే కనుక రికవరీ ఆఫ్ పొజిషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ రికవరీ ఆఫ్ పొజిషన్ వేసి ఆ కోర్టుని పే చేయాలి, పొజిషన్ ఇప్పమని పే చేసి అతనికి ఉన్న డాక్యుమెంట్లు ఏమిటి. ఇప్పుడు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి, ల్యాండ్ వాల్యూస్ పెరిగాక రెండో డబుల్ డాక్యుమెంట్ చేయడం, 430 డాక్యుమెంట్. ఎట్లా చేస్తారు సార్? ఓనర్ ఎట్లా సిమిలర్ అండి, నేను చాలా చూస్తున్నాము. ఒక పర్సన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన 1982 డాక్యుమెంట్, నువ్వు పాత డాక్యుమెంట్ ఎట్లుంటో డిటో ఆ డాక్యుమెంట్ తయారు చేసి పట్టుకొచ్చింది. పట్టుకొచ్చి మా క్లయింట్కి ఒక ఆయన చెప్పిండు, అయ్యా ఈ డాక్యుమెంట్ ఉంది మీరు కొంటారా, ప్లాట్ చూపించాను. ఆ ఇన్ఫాక్ట్ ఆ పర్సన్ చనిపోయిండు, లేడు. ఓకే. మరి తెలియజేసినా తెలియదు. అయితే ఆయన చనిపోతే వాళ్ళ భార్య కొడుకు మాత్రం ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళు జాబ్ హోల్డర్స్ వాళ్ళు. అయితే ఈ పొజిషన్ ఈయన పోయి ఓపెన్ ప్లాట్ చూసుకోవడం నాకు బాగుందిగా, తక్కువ రేటు దొరుకుతుందని ఈయన ఓకే అని చెప్పి టోటల్ అమౌంట్ కట్టేసి ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుంటాడు. ఒరిజినల్ అనుకోని తీసుకొని నేను 25 lakhs ఎంతో మాట్లాడి కట్టేసి తీసుకున్నాడు. దాని తర్వాత రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయలేదు. రిజిస్ట్రేషన్ చేయమంటే ఆ ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఆయన సంతకం పెట్టిండు కదా, వాళ్ళ ఎగ్జాంపుల్ మహేంద్ర పేరు ఉంది, ఆయన పేరుతోనే సంతకం ఒకటి పెట్టిండు. ఆయన యూఎస్ బ్యాండ్ వస్తున్నాడు, వచ్చిండు మన శ్రీనగర్ నుండి వస్తారు, దాని అడ్రస్ శ్రీనగర్ అడ్రస్ పెట్టిండు. శ్రీనగర్ అడ్రస్ పెట్టిండు, ఇట్లా అంటుంటారు సార్ పోయి వెరిఫై చేయి, శ్రీనగర్ ఉండలేదు నువ్వే రాకపోతుంది కదా అని పోయిన శ్రీనగర్ అడ్రస్ వెతికిండు. వెతికితే ఆ అడ్రస్ ఎవరు లేరు, ఇట్లాంటి పర్సన్ లేరు, మా రాంగ్ అడ్రస్కి వచ్చారని చెప్పారు వాళ్ళు. ఈయన వచ్చి ఇదేదో చీట్ చేసిన సార్ నాకేదో ఒక్కసారి అమౌంట్ కట్టేసినా ఇట్లా జరిగింది అని. ఇదంతా పోయి వాడిని అడిగితే ఏం రాపోయిన అడ్రస్ లేదని గట్టిగా అడిగితే అప్పుడు వాడు బయట పెట్టిన, అవును నేనే చేసిన, అదే పొరపాటు, నీ పైసలకి ఇస్తాను అప్పుడు చెప్తున్నాడు. అంటే అప్పుడు వీడు వెళ్ళి వీడి అది కూడా కాలే. ఇంకోటి ఈ మధ్యన ఏం జరిగిందంటే వాడు శ్రీనగర్ కాలనీ పోయి వచ్చినా తెల్లారి ఇప్పుడు పోతుంటే ప్లాట్ తిరిగిపోతే తల్లి కొట్టుకు వచ్చి ప్లాట్ చూస్తున్నాడు.
ఆ, మీరు ఎవరు చూస్తున్నారు ఇక్కడ, ఇది ప్లాట్ నాది అంటే నువ్వు కూడా ఫస్ట్ మా ప్లాట్ బట్టి నాది అంటావు, ఎవరు అసలు అయిందని వాళ్ళ కొడుకు అడిగినట్ట. ఉమ్, ఇటు సొంతం నేను కొన్నాను, ఇది డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ కాదు, ఈయన ఎక్కడుండు, అగ్రిమెంట్ ఎక్కడుంది, మా ఫాదర్ ఎప్పుడో చచ్చిపోయిండు ఉమ్, అంటే ఇక చూడు అది ఇది అని చెప్తే మీ అమ్మ చీట్ చేసిన అప్పుడు పోయి అడిగిండు. ఉమ్, అడిగితే వాస్తవం బయట పెట్టిండు, ఒప్పుకుండు. ఒప్పుకున్న తర్వాత కాల్ చేయమంటే రేపు మా ఇట్లా కాదు ఒక కాగితం రాయించుకొని ఈ లోపల వాడు కొన్ని అమౌంట్ నాకు ఇచ్చేసి అంటే చెక్కులు ఇచ్చిండు. ఉమ్, ఆ చెక్కులు ఇస్తే చెక్కులు తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అమౌంట్ చెక్కులు ఇచ్చిండు. ఉమ్. ఆ చెక్కులు తీసుకుని అకౌంట్లో వేసుకొని Safe. చెక్ బండ్ కేసు వేసారు, అది నడుస్తుంది. ఉమ్, ఇంకో సైడు ఆయన మీద క్రిమినల్ కేసు కూడా పెట్టారు, ఫోర్జరీ ఫ్యాబ్రికేటింగ్ డాక్యుమెంట్స్. దాంతో మన కీసర పోలీసు వాళ్ళు రిమైండ్ చేశారు, రిజిస్టర్ చేసి ఆయన రిమాండ్ కూడా చేశారు. చేసి మళ్ళీ వచ్చింది కానీ సరే ఇది ఎట్లయినా పే కదా, కాంప్రమైజ్ సెటిల్ చేసుకోమని అమౌంట్ ఇస్తే ఇక్కడ చెక్ బండ్కి ఇస్తారు, రెండు క్లోజ్ చేస్తా అంటే చేస్తాను డేర్గా ఉంటుంది తప్ప ఇన్ని డబ్బులు వాడేసుకుని అయిపోయింది అని ఏం చేస్తారని ధైర్యం ఎక్కువైపోయిందంటే అట్లా ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. కొంత మూటాలు తయారయ్యారు, అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళు సేమ్ డిటో తయారు చేస్తారండి. డాక్యుమెంట్ ఎట్లున్నారు గుర్తించలేము, అట్లుంటుంది. ఒక పర్సన్ ఒక ల్యాండ్ కొనాలంటే ఏమేం ప్రొసీజర్స్ ఫాలో కావాలి? లీగల్ ఒపీనియన్ గా అడ్వకేట్ ని కలవాలా, కలవద్దా? అసలు ఎట్లా ముందుకు వెళ్ళాలి సార్ ఒక ల్యాండ్ కొనాలంటే? ఒక ఏదైనా ల్యాండ్ కానీ ప్లాట్ కానీ ఇల్లు కానీ ఏది కొనాలన్నా, ఇల్లు అంటే ఆల్రెడీ పొజిషన్లో వాళ్ళు ఉంటారు, అర్థమవుతుంది. ఓపెన్ ల్యాండ్ ఓపెన్ ప్లాట్ విషయంలో మనకు తెలియదు కాబట్టి కంపల్సరీ లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి అడ్వకేట్ దగ్గర పోయి ఫస్ట్. నెంబర్ 2 ఏంటంటే పేపర్ పబ్లికేషన్ ఇవ్వాలి, నేను కొంటున్నాను. నెంబర్ 3 అసలు లోకల్ ఎంక్వైరీ చేసుకోవాలి ప్లాట్ దగ్గర, ఏ చుట్టుపక్కల ఇల్లున్నా ప్లాట్లున్నా ఇది ఏంటైనా కాదా లేఅవుట్ అవన్నీ. ఇప్పుడు అడ్వకేట్ ఓన్లీ డాక్యుమెంట్ మాత్రం వెరిఫై చేయగలుగుతాడు, అక్కడ లోకల్గా ఏమిటో తెలియదు కదా. ఇదంతా చేసినాక ఇప్పుడు ఓపెన్ ప్లాట్ ఉంటే వాడు చూసుకొని పోతాడు, వీడు చూసుకొని పోతాడు, అదేమైతే ఎవరికి అర్థం కాదు. అట్లీస్ట్ ఆయన పేరు మీద ఏ పర్సన్ దగ్గర ప్లాట్ కొంటున్నావో ఆయన ఉండగానే అగ్రిమెంట్ చేసుకొని వెంటనే చుట్టూ కడీలు నాటించాలి. నాటించి ఈయన పేరు నెంబర్ రాయాలి, ఒక ఫోన్ నెంబర్ రాయాలి. రాసి ఉంటే ఖాళీ ప్లాట్ ఉంటే వాడు చూసిపోయినా మన నెల రోజుల లోపల అగ్రిమెంట్ టైం ఉంటుంది కదా, ఆ లోపల ఉంటే అప్పుడే అగ్రిమెంట్ లో బయటపడిపోతుంది. దాంతో వాడు సేఫ్ ఉంటాడు. లేకపోతే నువ్వు రీచ్ అయిన తర్వాత ఎవడో వచ్చి బయట పెడితే నువ్వు 25-50 లక్షలు ఇవ్వాలి, ఏడ ప్లాట్ కొన్నా ₹1,00,00,000 తక్కువ దొరుకుతలేవు. అంత ఖర్చు పెట్టి పైసా కూడబెట్టి లోన్ తీసుకొని కొనుక్కున్న తర్వాత అది వేరే రిజిస్టర్ అని తెలిస్తే వీళ్ళ లైఫ్ ఎట్లా ఇబ్బంది పడతారు, చాలా టెన్షన్ లో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త తీసుకోవడం అవసరం. అదొకటి అగ్రిమెంట్ రాయించేటప్పుడు అడ్వకేట్ తో రాయించుకుంటే కొంచెం బాగుంటది. ఏ ఒక బయట కట్ పేస్ట్ లాగా బయట చేయించుకుంటే దానివల్ల ఈ డీటెయిల్ ఒక్కొక్క ఫ్యాక్ట్స్ ఒక్కొక్క కేసుని బట్టి అడ్వకేట్ కరెక్ట్ కండిషన్ పెట్టి రాయగలుగుతాడు. ఏదో దొరుకుతున్నప్పుడు రాస్తారు, తీరా అగ్రిమెంట్ ఫెయిల్ అవుతాడు, అమౌంట్ కట్టి రిజిస్టర్ చేయడు, అప్పుడు మన దగ్గరకు వస్తాడు, కేసు వేయాలి సార్ అంటాడు, దానిలో ఏ టర్మ్స్ కరెక్ట్ ఉండవు, పలానా రోజుల లోపల చేయాలి లోపల చేయాలని ఎక్కడ ఉండదు. దానివల్ల వీడు ఇబ్బందులు పడతాడు కదా. ఏవైనా అడ్వకేట్ వెళ్ళడం కరెక్ట్. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు సార్? ఫైనల్ గా ఒక్కటే సార్, నా పర్సనల్ విషయానికి వస్తే నేనైతే మా ప్రతి ఒక్క అడ్వకేట్ మిత్రుడికి ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, నాకు ఎలక్షన్లో నేను బార్ కౌన్సిల్ కంటెస్ట్ చేస్తున్నాను. ప్రతి అడ్వకేట్ మిత్రుడికి చెప్పేది ఒకటే, నాకు ఒక ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు వేసి నాకు అవకాశం ఇవ్వండి. డెఫినెట్లీ బార్ కౌన్సిల్లో నేను గవర్నమెంట్ ఏదైతే చేస్తానని, ప్రభుత్వం ఏదైతే చేస్తానని హామీ ఇచ్చిన పథకాలు ఏవైతే అడ్వకేట్ కోసం చేస్తానని చెప్పిందో అవన్నీ కూడా నేను ఫుల్ఫిల్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఇంతకుముందు ఆల్రెడీ మల్కాజ్గిరిలో మంచిగా వర్క్ చేసిన ప్రెసిడెంట్ ఉండి, ఫెడరేషన్ సెక్రటరీ కూడా మంచిగా పనిచేసిన. ఇప్పుడు ఏం చేస్తున్నా కూడా నేను నా ఇచ్చిన కార్డు వెనకాల రాస్తున్నా, ఎంతో కన్సల్ట్ చేసి నాకు అవకాశం ఇవ్వాలి, బెస్ట్ సర్వీస్ నేను చేస్తాను తెలియజేస్తున్నాను. సూపర్ సార్, చాలా థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.